కామారెడ్డి జిల్లాలో జీవదాన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ రోజున 23న 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై BMS ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని ఎస్పీ తెలిపారు. పాఠశాల వద్ద జరిగిన గొడవల్లో 4 పోలీసులకు గాయాలు అయ్యాయని, విధ్వంసం గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందన్నారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవని, మానసిక స్థితి కొంత బాగోలేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి 2 వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. గ్రావిటీ యొక్క కేసును బట్టి మన ఒక DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 డే అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనమందరం ఎన్షూర్ చేస్తాము. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ PET టీచర్ మీద మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి 1 క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవితాలు స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజురీ ఉంది, ఒక SI కింద పడిన 4 ఇంజరీస్ అయినవి, అండ్ ఒక ARX కాలు ఫ్రాక్చర్ ఉంది. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద we have 0 tolerance. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి క్యారెక్టర్ని ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద we will take very strict action. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు CCTV ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం there is 0 tolerance. సో we will take strict action after identifying specific persons. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, ఈ స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు, ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజరీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా we will deal with them very strictly. కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఇప్పుడు నిన్న కమ్యూనిటీ ఎల్డర్స్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించి కూడా మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవని మెడికల్ రిపోర్ట్. సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్లీ. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ అదర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం, ఇనిషియేటెడ్ యాక్షన్. అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము,